వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధమర్షిక కాగాసనము. ఈ యొక్క ఆసనము మనము పొట్టపై పడుకొని చేసే ఆసనాలలో ఒకటి. ఇది చాలా డీప్ హిప్ ఓపెనింగ్. ఈ యొక్క ఆసనంలో మనము బ్లాక్ని ఉపయోగించి ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చూసే ముందు మనము మంచి వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనంలో వెళ్ళాలి. ముందుగా మనము బద్ధకోణాసనంలో వెళ్దాము. బద్ధకోణాసనంలో పాదాలని ఇలా దగ్గరగా తెచ్చేసి తొడలని బాగా కదిలించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని కదిలించుదాము. పాదాలని కదిలిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా తొడలని కదిలించి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఎంత మీరు ఫార్వర్డ్గా బెండ్ అవ్వగలిగితే అంత మంచిది. ఎవరైతే ఫార్వర్డ్గా బెండ్ అవ్వలేరో వాళ్ళు ఈ విధంగా పైనే ఉండవచ్చు. మీ మోచేతులని బెండ్ చేస్తూ మొత్తం సంపూర్ణంగా కూడా మీరు ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. పైకి వచ్చేసి మనము హిండోలాసనం చేద్దాము. పాదాన్ని ఈ విధంగా పట్టుకొని కుడివైపు హిండోలాసనం చేయండి. కాలుని తొడని బాగా కదిలించాలి. అదేవిధంగా రెండో వైపు కూడా కాలుని ఇదే విధంగా కదిలించాలి. ఇక మనము వీపుని నిటారుగా చేసి చేతులని ఇలా పైకి అంటూ కిందికి అనాలి. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. అలా అనేసి ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని ఆడించండి. ఇక్కడి నుంచి మనము ఈ విధంగా పాదాలను తెచ్చేసి పృష్ఠాసనంలో ఉండాలి. పృష్ఠాసనంలో మోకాల్ని కింద పెట్టవచ్చు కూడా. ఇలా పృష్ఠాసనంలో కాలుని ఈ విధంగా బయట వైపు పెట్టేసి నెమ్మదిగా మోచేతులపై కిందికి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. తొడ కింద భుజాలలో నడుములో ఎలా అనిపిస్తుందో గమనించాలి.
నెమ్మదిగా పైకి వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళవచ్చు. ఒకసారి భుజంగాసనంలో వచ్చేసి మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇప్పుడు కుడి పాదాన్ని ఈ విధంగా పృష్ఠాసనంలో తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా మోచేతులపై వెళ్ళిపోండి. నడుములలో తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. నడుములలో పృష్ఠభాగాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. దాని తర్వాత నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి భుజంగాసనం చేసి దాని తర్వాత ఈ విధంగా చైల్డ్స్ పోస్లో రావచ్చు. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేయండి. నడుములో ఎలా అనిపిస్తుందో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు మనము పొట్టపై మకరాసనంలో పడుకోవాలి. మకరాసనంలో తలని ఇలా చేస్తూ పడుకోండి. పాదాలని వెనకాల వైపు చేద్దాము. కొంత సమయం పాటు ఈ విధంగా పడుకొని నెమ్మదిగా హస్తాలని ఇలా చేయండి. ఇప్పుడు ఇక్కడ చెక్కముక్క తెచ్చిపెట్టి హస్తాన్ని ఇలా పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? కుడి కాలుని ఫోల్డ్ చేద్దాము. ఫోల్డ్ చేసి ఈ బ్లాక్ పై ఆ పాదాన్ని, ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఈ బ్లాక్ పై పాదాన్ని తెచ్చిపెట్టాలి. అది మొదటి వైపు. ఈ విధంగా కాలుని ఫోల్డ్ చేస్తూ ఆ పాదాన్ని ముందుకు తీసుకొస్తూ ఎడమ పాదాన్ని బ్లాక్ పై పెట్టేసి కుడి పాదాన్ని ఇలా స్ట్రైట్గా పెట్టవచ్చు. కాదు చాలా కష్టంగా ఉంది అంటే ఇలా కుడి కాలుని ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి పాదాన్ని బ్లాక్ పై గట్టిగా ప్రెస్ చేయాలి. అయితే బ్లాక్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనేం చేస్తున్నాను, ఈ విధంగా బ్లాక్ని బయటి వైపు నుంచి పట్టుకుంటున్నాను. ఈ బ్లాక్ని మనము ఇలా మ్యాట్ పై పెట్టినట్టు అయితే బ్లాక్ స్లిప్ అవ్వదు. అప్పుడు మనము పాదాన్ని ఇలా పెడుతూ నెమ్మదిగా మన ఎడమ చేతిని కుడి చేతిని స్ట్రైట్గా చేసుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఇక్కడ మన ఎడమ పృష్ఠభాగంపై, ఎడమ వెన్నుముక్కపై చాలా మంచి స్ట్రెచ్ పడుతుంది. పృష్ఠభాగాలు ఆకృతి బాగా అవుతుంది, తగ్గుతాయి. అలానే నడుములో చాలా ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ విధంగా ఎడమవైపు ఈ ఆసనాన్ని చేసి నెమ్మదిగా మనము పొట్టపై పడుకోవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉండి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కుడి కాలుని ఈ విధంగా తెచ్చేసి మ్యాట్ పై పెట్టాలి.
ఇలా కుడి పాదాన్ని ముందుకు తీసుకొస్తూ బ్లాక్ని ఇక్కడ తెచ్చిపెట్టేసి ఈ విధంగా కుడి పాదాన్ని కూడా బ్లాక్పై తెచ్చిపెట్టాలి. అయితే బ్లాక్పై పాదాన్ని పెట్టడం వలన మనకు ఆసనం కొద్దిగా ఈజీగా అవుతుంది. కొన్ని విషయాలలో ఏ విషయంలో పాదం యొక్క హైట్ ఇక్కడ పెరిగిపోయింది, కానీ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటది? మన కాలు స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కుడి చేయితో మనము బ్లాక్ని పాదాన్ని పట్టుకోవాలి. అయితే కొంతమంది వ్యక్తులు ఇలా ఒకవైపు తిరిగిపోతుంటారు. ఇనీషియల్గా ఇలా తిరిగినా పర్వాలేదు, రాను రాను ఇలా తిరగకుండా ఈ విధంగా పాదాన్ని ప్రెస్ చేస్తూ మనము పొట్టపై పడుకోవాలి. నెమ్మదిగా కాలును వెనకాల తీసుకెళ్ళి మకరాసనంలో రెస్ట్ చేద్దాము. వెన్నుముక్క కింది భాగము, తొడలు, నడుములపై ఇక్కడ చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడింది. అలానే ఈ యొక్క భాగం వెన్నుముక్క భాగంలో కూడా చాలా స్ట్రెచ్ పడింది. ఈ విధంగా మకరాసనంలోనే మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధమస్తిక కాగాసనము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము బ్లాక్ సహాయాన్ని ఉపయోగించి ఆసనం చేయబోతున్నాము. ఈ యొక్క ఆసనంలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక వేరియేషన్ మనం ఈరోజు చేయబోతున్నాము. ఇది కొద్దిగా కష్టమైన ఆసనము. ఈ ఆసనానికి చేసే ముందు మన నడుము కండరాలు చాలా చాలా డీప్గా వార్మప్ అయి ఉండాలి. అప్పుడే ఈ ఆసనంలో మన నడుము కండరాలు కదులుతాయి. ముందుగా బద్ధకోణాసనంలో తీసుకెళ్ళండి. కాళ్ళని బద్ధకోణాసనంలో పెట్టేసి తొడలని కదిలించాలి. తొడలని బాగా కదిలించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. తొడలని బాగా కదిలించి ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి కొంత సమయం పాటు ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండండి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. హిండోలాసనంలో కుడి కాళ్ళను తీసుకెళ్ళి కదిలించుదాము. కాలుని కదిలిస్తూ ఉండండి. ఎడమ వైపు కూడా మీ కాలుని అలానే కదిలించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కాలుని బాగా కదిలించి ఇప్పుడు మనము మోకాళ్ళపై వెళ్ళిపోతాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా చేస్తూ దీని తర్వాత మనము కుడి పాదాన్ని కుడి చేయి దగ్గర తెచ్చిపెట్టాలి. కుడి చేయి బయటి వైపు మీ పాదాన్ని తెచ్చిపెట్టి పృష్ఠాసనంలో వెళ్దాము. ఇక్కడ కొంత సమయం పాటు ఇలానే ఉండండి. దాని తర్వాత మోచేతులపై వెళ్ళిపోవాలి. మోచేతులపై అలానే ఉండండి. మీ యొక్క ఎడమ కాళ్ళ వేళ్ళని లోపలి వైపు చేసి ఎడమ మోకాల్ని పైకి చేయండి. ఇక్కడ ఆసనంలో అలానే ఉండి ఎలా అనిపిస్తుందో గమనించాలి.
నెమ్మదిగా ఎడమ మోకాల్ని కింద పెట్టేసి ఆ కుడి కాలుని ఇంకా ముందుకు తెచ్చేసేయండి. అలా ముందుకు తెస్తూ 2 హస్తాలని ఇలా స్ట్రైట్గా చేద్దాము. చేతులని బాగా దూరంగా చేస్తూ కింది వైపు వెళ్ళాలి. ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఎడమ పాదాన్ని అదే విధంగా ముందుకు తెచ్చేసి పృష్ఠాసనంలో ఉండాలి. నెమ్మదిగా మోచేతులపై వెళ్ళిపోండి. తలని ముందుకు చేయండి. వెనకాల ఉన్న మోకాల్ని పైకి చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. పైకి వచ్చేసి ఆ ఎడమ పాదాన్ని ఇంకా ముందుకు తెచ్చేయండి. మ్యాట్ పై పెట్టండి. ఇప్పుడు 2 హస్తాలని చెరో వైపు చేద్దాము. ఇలా చేసి మనము పొట్టపై పడుకోవాలి. రెండు చేతులని ఇలా విస్తరించి చెరో వైపు చేయండి. బ్లాక్ని మన భుజం దగ్గర తెచ్చిపెట్టాలి. ఇప్పుడు మనము ఆ కుడి పాదాన్ని సైడ్ నుంచి తీసుకొస్తూ చేతి వరకు తీసుకొని రావాలి. కాలుని ఈ విధంగా తెచ్చిపెట్టేసి నెమ్మదిగా పాదాన్ని మ్యాట్ పై ప్రెస్ చేయండి. ఈ విధంగా తీసుకొస్తూ పాదాన్ని చేయితో పట్టుకోవాలి. నెమ్మదిగా ఒకవైపు తిరుగుతూ ఆ పాదాన్ని తెచ్చి బ్లాక్పై పెట్టడానికి ప్రయత్నించండి. ఈ విధంగా బ్లాక్పై పాదాన్ని తెచ్చి పెట్టాలి. కావాలంటే ఒకవైపు తిరగవచ్చు. బిగినర్స్ ఈ విధంగా పాస్చర్లో ఉండవచ్చు. అయితే కాలు జారిపోతుంది కాబట్టి చేతితో పట్టుకున్నాము. ఇలా కొంత సమయం పాటు ఉండవచ్చు. దాని తర్వాత చేతిని వదిలేసి కాలుని వెనకాలకి తీసుకెళ్ళండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధమస్తిక కాగాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పృష్ఠభాగంలో ఉన్న కండరాలకు చాలా మంచిది. ఆ ప్రాంతంలో ఉన్న మజిల్స్ అన్ని కూడా బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. అలాగే నడుం భాగానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు కాళ్ళ కండరాలకు, తొడ కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాళ్ళు అలాగే తొడలపై కూడా స్ట్రెచ్ చాలా బాగా పడి ఆ మజిల్స్ అన్ని కూడా చక్కటి ఆకృతిని సంతరించుకుంటాయి. ఇప్పుడు రెండో వైపు బ్లాక్ని రెండో వైపు తెచ్చిపెట్టాలి. అలా తెచ్చిపెట్టి రెండో కాలుని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి నెమ్మదిగా ముందుకు తీసుకొని రావాలి. అలా తీసుకొస్తూ చాలా ముందుకు తెచ్చేసి ఎడమ పాదాన్ని కూడా బ్లాక్పై పెట్టడానికి ప్రయత్నిస్తూ కావాలంటే కొంచెం ఒక సైడ్ తిరగవచ్చు. కుడి చేయిని కింద ప్రెస్ చేస్తూ ఈ విధంగా పాదాన్ని బ్లాక్పై తెచ్చేసి ఆసనాన్ని చేయాలి. కొంత సమయం పాటు ఇలా ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వెళ్ళిపోయి మనము మకరాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. పాదాలని దూరంగా చేసి మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలు, కాళ్ళ కండరాలు, తొడ కండరాలు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఆసనం చేయకూడదు. ఇలా ఆసనం చేసినట్టు అయితే మీ లోవర్ బ్యాక్లో ఉండే పెయిన్ ఎక్కువ అవ్వచ్చు. ఈ ఆసనం చేసేటప్పుడు కాలు జారుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చేయితో మీ కాలుని పట్టుకోండి.
పట్టుకొని ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. ముఖ్యంగా బ్లాక్ని మీరు ఫ్లోర్పై డైరెక్ట్గా పెడితే బ్లాక్ కంపల్సరీగా జారుతుంది. బ్లాక్ కింద ఏదైనా బెడ్షీట్ని అలా వేసి లేదా మ్యాట్పై బ్లాక్ వచ్చేలాగా చూస్తూ చేయండి. ఇనీషియల్గా మీరు ఒకవైపు అలా తిరగవచ్చు, కానీ రాను రాను మీరు పొట్టపైయే ఉండి ఈ ఆసనాన్ని చేయాలి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అర్ధమస్తిక కాగాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.